తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీ సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న సిబ్బంది సమ్మెకు దిగారు. గత 7 నెలలుగా జీతాలు అందకపోవడంతో విధులు బహిష్కరించారు. సమ్మె కారణంగా 3 నియోజకవర్గాల్లోని 90 గ్రామాల ప్రజలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. 2006లో సత్యసాయిబాబా గొప్ప ఆశయంతో ప్రారంభించిన మంచినీటి పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖ ద్వారా రక్షించాలని కార్మికులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఒకసారి సమర్చిస్తే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 20 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. అయితే మళ్లీ నిధుల కొరతతో తమకు 7 నెలలుగా జీతాలు రావడం లేదని, ప్రాజెక్ట్ క్రమంగా మూతపడే పరిస్థితి వచ్చిందని కార్మికులు వాపోతున్నారు. మేము గత 2006 నుంచి సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో పనిచేయడం జరుగుతుందండి. మాకు గతంలో ఎల్ఎన్టీ ఉన్న టైంలో సక్రమంగా జీతాలు వస్తుండే, ఎల్ఎన్టీ పోయిన తర్వాత ఇప్పుడు లోకల్ కాంట్రాక్టర్లు అందరూ వచ్చిన తర్వాత వాళ్ళు సక్రమంగా జీతాలు ఇవ్వకపోగా సైట్ని ఏ విధమైన మెయింటెనెన్స్ చేయకుండా సైట్ని నిర్వీర్యం చేసుకుంటూ ప్రజలందరికీ కూడా నీరు అందించకుండా ఇలా చేసుకుంటూ వెళ్తున్నారండి. గతంలో మేము ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు ఒక సమ్మె చేస్తే ఆర్డబ్ల్యూసీ ఆఫీస్ రాజమండ్రి లాలా చెరువు దగ్గర సమ్మె చేసినప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో మాకు కొంచెం జీతాలు ఇవ్వడం జరిగిందండి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యని దృష్టికి తీసుకెళ్లి మాకు సక్రమంగా జీతాలు, సైట్ మెయింటెనెన్స్ సక్రమంగా చేయించాలని మీడియా మిత్రులు పూర్వకంగా తెలియపరచడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇది ఇలాగే కొనసాగింపు చేయడం వల్ల అలాగే మొత్తం ప్రాజెక్టు కూడా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే 20 లక్షలు కేటాయించడం, అది కూడా 6 నెలలకి 8 నెలలకి కేటాయించడం వల్ల మరీ దారుణమైన పరిస్థితులు ఏర్పడుతుంది. దీనికి శాశ్వతమైన బడ్జెట్ ఏర్పాటు చేయడం అనేది జరగకపోవడం వల్లే ఇదంతా కూడా బర్డెన్ అవుతుంది. అయితే దీనికి ఇక్కడే కాదు, అనంతపురం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, మొత్తం పాడేరు జిల్లా, మొత్తం అన్ని 3 జిల్లాల్లోనే ఈ యొక్క ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు టోటల్ గా కూడా బాబా గారి ఆశయాన్ని బతికించాలంటే కనుక పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టి మొత్తం దీన్ని ప్రక్షాళన చేసి మొత్తం ఈ ప్రాజెక్టుని గవర్నమెంట్ నిర్వహిస్తేనే ఈ ప్రాజెక్టు మనుగడ అనేది కొనసాగుతుంది.